టీ20 ప్రపంచ కప్లో టీమిండియా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షోకు కుల్దీప్ యాదవ్ 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి సంచలన బౌలింగ్ తోడవడంతో టీమిండియా గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు దూకుడైన ఆరంభాన్ని అందించారు. దాంతో టీమిండియా 3.4 ఓవర్లలోనే 39 పరుగులు చేసింది. 3 ఫోర్లు, ఓ భారీ సిక్సర్తో దూకుడు కనబరిచిన రోహిత్ శర్మ అదే జోరులో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ రాగా పవర్ ప్లేలో టీమిండియా 1 వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. కోహ్లీ సిక్సర్లతో హాఫ్ సెంచరీ దిశగా సాగాడు. కానీ అతని జోరుకు తంజీమ్ హసన్, షకీబ్ బ్రేక్ వేశాడు. కోహ్లీని క్లీన్ బౌల్ చేశాడు. అదే ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ కీపర్ క్యాచ్గా వెనుతిరిగాడు. క్రీజులో శివం దుబే రాగా పంత్ తనదైన శైలిలో ఆడాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతను కూడా అదే జోరులో క్యాచ్ అవుట్ కాగా దాంతో హార్దిక్ పాండ్యా, శివం దుబేలు తనదైన శైలిలో చెలరేగారు. కానీ అతని జోరుకు రిషద్ హుసేన్ బ్రేక్ వేశాడు, క్లీన్ బౌల్ చేశాడు. అక్షర్ పటేల్ సాయంతో దూకుడుగా ఆడిన హార్దిక్ పాండ్యా ఆఖరి బంతి వరకు బౌండరీ బాది 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజీమ్ హసన్, షకీబ్ 2 వికెట్లు తీయగా, రిషద్ హుసేన్ 2 వికెట్లు తీయగా షకీబ్ అల్ హసన్ 1 వికెట్ తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల 146 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్కు శుభారంభం దక్కలేదు. దూకుడుగా ఆడిన లిటన్ దాస్ 13 పరుగుల మధ్య హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుటయ్యాడు. సూపర్ ప్లాన్తో దూకుడుగా ఆడుతున్న లిటన్ దాస్ను చెక్కిపెట్టాడు. క్రీజులోకి వచ్చిన నజ్ముల్ హుసేన్ తంజీమ్ హసన్ను ఆచితూచి ఆడాడు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. తంజీమ్ హసన్ అవుట్ తీశాడు. ఆ వెంటనే తౌహిద్ హృదయ్ను 4 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. మరుసటి ఓవర్లో షకీబ్ అల్ హసన్ను క్యాచ్ అవుట్ చేశాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న నజ్ముల్ హుసేన్ను బుమ్రా క్యాచ్ అవుట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన జకరియా అలీ 1 పరుగు వద్ద విఫలం కాగా రిషద్ హుసేన్ 24 పరుగుల మధ్య బుమ్రా చేతిలో అవుట్ అయ్యాడు. దీంతో భారత్కు విజయం అందింది. టీమిండియా బౌలర్లలో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీయగా కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం నజ్ముల్ హుసేన్ షాట్లో ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మేము ముందుగా బ్యాటింగ్ చేసి భారత్ను 160-170 పరుగుల కట్టడి చేయాలని భావించాం. కానీ భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. సూపర్ బ్యాటింగ్తో తమ విజయావకాశాలను దెబ్బతీశారు. పిచ్ వాతావరణం, బలమైన గాలులు మా ఓటమికి ఏమాత్రం సాకులు కావని చెప్పాడు. బ్యాటింగ్లో మేం దారుణంగా విఫలమయ్యాం. సరైన ఇంటెంట్తో బ్యాటింగ్ చేయలేకపోయాం. 190 పరుగుల లక్ష్య ఛేదనలో పవర్ ప్లేలో మేం దూకుడుగా ఆడాల్సింది. కానీ అలా చేయలేదు. నా బ్యాటింగ్తో బంగ్లాదేశ్ను గెలిపించే ప్రయత్నం చేశాను. తంజీమ్, షకీబ్ ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. రిషద్ కూడా సత్తా చాటాడు. మేం చాలా రోజులుగా ఓ లెగ్ స్పిన్నర్ కోసం ఎదురు చూస్తున్నాం. రిషద్తో ఆ లోటు తీరింది అని నజ్ముల్ హుసేన్ షాతో చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ శర్మ ఈ మ్యాచ్ అనంతరం ఇలా చెప్పుకొచ్చాడు. టీ20లో దూకుడుగా ఆడడం గురించి నేను చాలా రోజులుగా మాట్లాడుతున్నాను. ఈ మ్యాచ్లో మేము అన్ని విభాగాల్లో సత్తా చాటాం. పరిస్థితులను వేగంగా అందిపుచ్చుకున్నాం. ఈ మైదానంలో గాలులు వీచాయి. అయితే మేము అందుకు తగ్గట్లుగా తెలివిగా బ్యాటింగ్, బౌలింగ్ చేశాం. ఏది ఏమైనా జట్టులోని 8 మంది బ్యాటర్లు తమ పాత్ర పోషించాలి. ఒక హాఫ్ సెంచరీ చేసినా మేము 197 పరుగులు చేశాం. టీ20లో హాఫ్ సెంచరీలు అవసరం లేదు. బౌలర్లపై ఎంత ఒత్తిడి పెట్టావు అనేదే ముఖ్యం. ప్రపంచంలో అందరూ ఇలానే ఆడుతున్నారు. మేం కూడా అలానే ఆడాలనుకున్నాం. జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మేము అండగా ఉంటాం. హార్దిక్ పాండ్యా గురించి నేను గత మ్యాచ్లోనే చెప్పాను. అతని బ్యాటింగ్ మమ్మల్ని మంచి పొజిషన్లో ఉంచుతుంది. టాప్ 5-6 బ్యాటర్ల అనంతరం కూడా మేము మంచి ముగింపు కోరుకున్నాం. హార్దిక్ పాండ్యాగానే అతని సామర్థ్యం ఏంటో మాకు బాగా తెలుసు. అతను మాకు చాలా కీలకమైన ఆటగాడు. అతను అలానే అసాధారణ ప్రదర్శన కనపరిస్తే టీమిండియా కూడా మంచి పొజిషన్లో ఉంటుంది. ఈ మ్యాచ్లో బౌలర్లతో మాట్లాడిన ప్రతి విషయం మాకు ఫలితాన్నిచ్చింది అని రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.